ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడిన అమరజీవి పొట్టి శ్రీరాములకి నివాళి అర్పించారు సీఎం చంద్రబాబు. ఆ మహనీయుడి త్యాగఫలమే భాషా ప్రయుక్త రాష్ట్రాలు అన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతిని పురస్కరించుకుని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాళులర్పించారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవ ప్రతీక పొట్టి శ్రీరాములు అని కొనియాడారు. అధునాతనంగా మోడల్ పోలీస్ స్టేషన్ల నిర్మాణం చేస్తున్నామన్నారు హోంమంత్రి అనిత. ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ తరఫున అనేక మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పారు. గ్రామ వార్డు సచివాలయాల నుండి స్మార్ట్ రేషన్ కార్డులను ఫ్రీగా తీసుకోవడానికి ఇవాళే లాస్ట్ డేట్ అన్నారు మంత్రి నాదెండ్ల. ఇప్పటికీ తీసుకోకపోతే ఆ కార్డులను కమిషనరేట్కు పంపిస్తామన్నారు. ఏపీ అప్పులపై ఆందోళన వ్యక్తం చేశారు మాజీ మంత్రి బుగ్గాన రాజేంద్రనాథ్ రెడ్డి. మంత్రివర్గం ఆమోదం లేకుండానే విచ్చలవిడిగా అప్పులు చేస్తుందని ఆరోపించారు. అమరావతి కోసం 40,000 కోట్ల అప్పు చేశారన్నారు. విజయవాడలో పూర్ణాహుతితో భవానీ దీక్షల విరమణ ముగిసింది. 5 రోజుల్లో దుర్గమ్మను 5 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. మరో 2 రోజుల పాటు భక్తుల రద్దీ ఉండే అవకాశం ఉందంటున్నారు అధికారులు. వచ్చే నెలలో దావోస్ లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశానికి 4 సీఎంలు హాజరవుతారు. ఈ సమావేశంలో పారిశ్రామిక విధానాలను వివరిస్తారు. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గుడిబండలో పంచాయతీ ఎన్నికల కోసం ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా చేసిన వెంకటేశ్వర్లు ఓడిపోయాడు. ఎన్నికల్లో ఉత్తమ్ పద్మావతి మద్దతు తెలిపినా ఓటమి తప్పలేదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఒక మహిళ సెల్ఫీ వీడియో విడుదల చేసి ఆత్మాహుతికి ప్రయత్నించడం కలకలం రేపింది. దళిత సంఘాలు వేధిస్తున్నాయి అంటూ లత సెల్ఫీ వీడియోలో రిలీజ్ చేశారు. కల్తీ నెయ్యి విక్రయిస్తున్న వ్యక్తిని ఉత్తర మండల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు, సికింద్రాబాద్ మార్కెట్ పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. 200 కేజీల కల్తీ నెయ్యి స్వాధీనం చేసుకున్నారు. కామారెడ్డి జిల్లాలో పెద్ద పులి సంచారం భయాందోళనకి గురి చేస్తుంది. దోమకొండ మండలం అంబర్పేటలో పులి సంచరిస్తుంది అనే విషయం తెలియడంతో స్థానికులు భయంతో వణికిపోతున్నారు. ఢిల్లీలో వెదర్ చాలా బ్యాడ్ గా ఉంది. దట్టమైన పొగమంచు కమ్మేయడంతో 100 విమానాలను రద్దు చేశారు. అటు రైల్వే సర్వీసులకు అంతరాయం కలుగుతోంది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పార్లమెంటు ఉభయ సభల్లో బీజేపీ ఎంపీలకు విప్ జారీ చేశారు. డిసెంబర్ 15 నుండి 19 మధ్య సభలో ఉండాలని ఆదేశించారు. కీలకమైన బిల్లులను ప్రవేశపెట్టే అవకాశం ఉండడంతో కంపల్సరీ హాజరు కావాలన్నారు. మహిళలకు స్థిరమైన ఆదాయం కల్పించి వారిని వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. స్వయం ఉపాధిని ప్రోత్సహించే లక్ష్యంతో చాయ్ రాస్తా పేరుతో సరికొత్త ఫ్రాంచైజ్ యూనిట్స్ ను ఏర్పాటు చేయనుంది. వివిధ రాష్ట్రాలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ ఇన్ఛార్జీలను నియమించింది. తమిళనాడులో రాబోయే ఎన్నికలకు బీజేపీ ఎన్నికల ఇన్ఛార్జిగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ నియమితులయ్యారు. కొత్త ఏడాదిలో టీవీల రేట్స్ పెరిగే అవకాశం ఉందన్నారు నిపుణులు. జనవరిలో 3 నుండి 10% ధరలు పెరుగుతాయని చెబుతున్నారు. రూపాయి పతనం, దిగుమతి వ్యయాల పెరగడమే కారణంగా చెబుతున్నారు. శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి కేరళ, తమిళనాడుతో సహా దేశం నలుమూలల నుండి పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఈ సీజన్లో ఇప్పటి వరకు 25 లక్షల మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఢిల్లీ కాలుష్య కోరల్లో చిక్కుకొని అల్లాడుతోంది. కొన్ని రోజులుగా నగరంలో పొల్యూషన్ ప్రమాదకర స్థాయిలో కొనసాగుతోంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 450 మార్కును క్రాస్ చేసింది. బయటకు రావాలంటేనే భయపడుతున్నారు జనం. హిమాలయాల్లోని నందాదేవి కొండల్లో న్యూక్లియర్ డివైస్ కూరుకుపోయింది. చైనాపై గూఢచర్యం కోసం 1965లో సిఐఏ రహస్యంగా ఈ మిషన్ను నిర్వహించింది. దీని ఎఫెక్టు పర్యావరణంపై పడుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి యూపీ బీజేపీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని పీయూష్ గోయల్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. పంకజ్ చౌదరికి ఎన్నికల ధృవీకరణ పత్రాన్ని పీయూష్ గోయల్ అందజేశారు. చిరంజీవి లుక్స్ పై డైరెక్టర్ అనిల్ రావిపూడి చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.
మనశంకర వరప్రసాద్ గారు సినిమాలో స్టాల్ అండ్ పెప్పర్ లుక్ పద్ధతిని తానే చెప్పినట్లుగా తెలిపారు. టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, వైస్ కెప్టెన్ శుభమన్ గిల్ గత కొంతకాలంగా పేలవ ప్రదర్శన చేస్తున్నారు. ఇప్పటికే వారిద్దరిపై క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అభిషేక్ శర్మ వీరిద్దరికి మద్దతుగా నిలిచారు. ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా అరుదైన ఘనతను సాధించాడు. నిన్న సఫారీతో జరిగిన మ్యాచ్లో 1 వికెట్ తీయడం ద్వారా 100 వికెట్లు మైలురాయిని అందుకున్నాడు. ఈ ఘనత సాధించిన 3వ భారత బౌలర్గా నిలిచాడు. అర్జెంటీనా ఫుట్బాల్ స్టార్ ప్లేయర్ మెస్సీ గోట్ ఇండియా టూర్ కొనసాగుతుంది. కొందరు కార్పొరేటర్లు ఫుట్బాల్ ఐకాన్ ను కలిసి హ్యాండ్ షేక్ కోసం ₹1 కోటి వరకు ఖర్చు చేస్తున్నట్లుగా సమాచారం. అటు వీఐపీలు కూడా క్యూ కడుతున్నారు. బంగారం ధరలు బగ్గుమంటున్నాయి. ఆకాశమే హద్దుగా దూసుకు వెళుతున్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ₹820 పెరిగింది. దీంతో ₹1,34,730 చేరుకుంది. అటు కేజీ వెండి ధర కూడా 3,000 పెరిగింది.